నేను దురాత్మల చేత పీడించబడి నశించిపోతూ ఉన్నప్పుడు 1980వ సంవత్సరంలో యేసుక్రీస్తు సువార్తను నేను విన్నాను. నేను అంతవరకు విన్నది ఏంటంటే, మా పూజారి అన్నాడు, నీ కర్మ వలన నువ్వు బాధపడుతున్నావు, కర్మకు విమోచన లేదు, ఎవరి కర్మ వారు అనుభవించాలని ఆయన చెప్పాడు. చాలా నిరాశ చెంది ప్రతి చెడు వ్యసనానికి బానిసైపోయినప్పుడు ఒక రాత్రి ఇలాగ ఈ రోజున ఏ విధంగా సువార్త వినిపించబడ్డానికి కూడికలు ఏర్పాటు చేయబడ్డాయో ఆ రోజున ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభు మనుషులందరి పాప కర్మలను ఆయన తన శిలువ పైన వేసుకున్నాడు కాబట్టి ప్రతి మనిషి కర్మ నుండి విడిపించి వారిని బాగు చేయుటకు యేసుక్రీస్తు శక్తిమంతుడని చెప్పాడు. హల్లెలూయా. ఆ రాత్రి నేను ఆశ్చర్యపోయాను. ఇంతవరకు నేను విన్నది ఏంటంటే ఎవరి కర్మ వారు అనుభవించాలని. అయితే రాత్రి విన్నాను, యేసు ప్రభు అన్నటువంటి ఒక దేవుడు ప్రపంచంలోని ప్రతి మానవాళి పాప కర్మలను తన పైన వేసుకొని రక్తమును పాప క్షమాపణ విమోచన క్రయధనంగా చెల్లించి మనుషులను విడిపించే దేవుడు ఒకరున్నారని ఆ రాత్రి విని నేను ఆశ్చర్యపోయి ఆ రాత్రి ఆలోచించాను, ప్రభువా నువ్వు నన్ను బాగు చేయగలవా అంటున్నప్పుడు ఆ రాత్రి గొప్ప దర్శనంలో యేసయ్య నాకు కనిపించి నేను నిన్ను బాగు చేస్తానన్నాడు. హల్లెలూయా. మరి 1980 ఆ రాత్రి ఆ దర్శనంతో ప్రభువు నన్ను రక్షించాడు. మరి బైబిల్లో రాయబడినట్టుగా యోహాను 14:6లో ఉన్నట్టుగా యేసు ప్రభు ఒక దర్శనంలో నాకు కనిపించి చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని ప్రభువు చెప్పిన ఆ వాక్కుకు నేను దాసుడనై నేను అన్నీ అప్పచెప్పి యేసయ్యను నేను నమ్ముకున్నాను. నా జీవితాన్ని యేసయ్య పూర్తిగా మార్చివేశాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రి ఎవరైనా కర్మ చేత పీడించబడుతున్నావు, దీనికి విడుదల లేదు, నా జీవితానికి విడుదల లేదని అనుకునేటువంటి వారికి ఈ రాత్రి నేను చెబుతున్న మాట ఏంటంటే, నన్ను విడిపించి రక్షించిన దేవుడు నిన్ను విడిపించి రక్షించుటకు సమర్థుడని దేవుని వాక్యం చెబుతోంది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనములో, ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు, కావున వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి యేసు మనిషిని సంపూర్ణముగా రక్షించగలడు. ఎంత సంపూర్ణముగా అంటే, నేను ఒకప్పుడు దయాల చేత నింపబడినటువంటి వాడిని. అయితే యేసయ్య నన్ను రక్షించి నా జీవితాన్ని మార్చి 5,000 వాక్యాలతో నా హృదయాన్ని నింపాడు. హల్లెలూయా. ఒకప్పుడు దయాలకు నివాసమైనటువంటి నా హృదయం దైవ వాక్యానికి పరిశుద్ధాత్మకు నిలయమయ్యేట్టుగా నన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడో నశించిపోవాల్సినటువంటి నేను మరి యేసయ్య ద్వారా రక్షణ పొంది ప్రపంచంలో 6 ఖండాలకు వెళ్ళి యేసే దేవుడని చెప్పే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి యేసు మాటలు సత్యమైనటువంటివి. ఈ రాత్రి నేను మీకు చెప్పే చివరి మాట ఏంటంటే, దేవుని వాక్యం అనే కరువు రాబోతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని కంఠాపాఠం చేయండి, వాక్యాన్ని హృదయములో ఉంచుకొనండి. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. సార్ ఇచ్చిన సమయం కంటే ఇంకా తక్కువగానే ముగించారు. అయ్యగారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. అయితే అయ్యగారు ఒక ప్రత్యేకత ఏంటంటే 5,000 వాక్యాలు చూడకుండా ఆయన రెఫరెన్స్తో కూడా చెప్పగలరు. కాబట్టి అందుని బట్టి ఒకసారి మనం సభలు కూడా దేవుని మహిమపరుస్తాం.